Next topic is general curves. What is that? General curves are of three types. First one is cycloid. Second one is involute. Third one is helix. There are three types of general curves. What is the first one? Cycloid. What is the second one? Involute. What is the third one? Helix. Now we are going to construct the cycloid. Right? We రాసుకున్నారు ఇంతవరకు జనరల్ కర్వ్స్ ఆర్ త్రీ టైప్స్. ఆ మూడు నోట్ చేసుకోండి. నౌ పుట్ ద cycloid. Cycloid డెఫినిషన్ చెప్తాను రాసుకోండి. వాట్ ఈస్ ద cycloid? Cycloid డెఫినిషన్ చెప్తున్నాను రాసుకోండి. Put the side heading cycloid. A cycloid is a curve. A cycloid is a curve. General curves అన్నాను కదా, దాంట్లో curve. A cycloid is a curve traced by a point. A cycloid is a curve traced by a point on the circumference of a circle which rolls without slipping along a line. You stop. Next line right. The circle which rolls along the line is called a rolling circle. And the line on which the circle rolls is called director. Right. What is the definition of the cycloid? Right. రైట్ అది చూడాలి. సైక్లాయిడ్ అనేది ఒక పాత్ అన్నాం లేదా కర్వ్ అన్నాం. రైట్. ఇది ఈ లైన్ మీద ఒక సర్కిల్. ఓకే, ఇది స్టార్టింగ్ పాయింట్. అలా కొంచెం మూవ్ అయితే ఇక్కడికి వస్తుంది సర్కిల్. ఇంకొంచెం మూవ్ అయితే ఇక్కడికి వస్తుంది సర్కిల్. ఇంకొంచెం మూవ్ అయితే ఇలాగ వస్తుంది. ఇంకొంచెం మూవ్ అయితే ఇలాగ వస్తుంది. ఇంకొంచెం మూవ్ అయితే ఇలాగ వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి ఈ సర్కిల్ని ఏమన్నారు ఇప్పుడు? రోలింగ్ సర్కిల్. చెప్పండి, ఏ సర్కిల్ ఇది? రోలింగ్ సర్కిల్. దీన్ని ఏ పాత్ మీద అయితే ఇది రోల్ అయిందో దాన్ని డైరెక్టర్. ఓకే, దీన్ని రోలింగ్ సర్కిల్ ఏ పాత్ మీద అయితే ఇది రోల్ అయిందో ఆ లైన్ని ఏమన్నా డైరెక్టర్. దీన్ని మనం ఏం చేయాలి? ఇవన్నీ తీసేసి ఆ సర్కిల్ని ఆ పాత్ తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఇది రఫ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసాం. అది కొంచెం ముందుకు వచ్చేసరికి ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది. అది కొంచెం నెక్స్ట్ సర్కిల్కి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ సర్కిల్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ సర్కిల్కి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ సర్కిల్కి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ సర్కిల్కి ఇక్కడికి వచ్చింది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకొని వెళ్ళిపోతే ఎలా వచ్చింది? యాంగిల్ ఉంది ఎవరి దగ్గర ఫస్ట్. ఇప్పుడు నేను నీకు చిన్న సర్కిల్ చూపిస్తున్నాను. ఇది చిన్న సర్కిల్. ఓకే, ఈ సర్కిల్ని పెట్టండి. నేను కొంచెం రొటేట్ చేశాను. సో మొత్తానికి ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా రొటేట్ అయ్యేసరికి దాని సర్కంఫరెన్స్ అనేది వస్తుంది. అంటే చుట్టుకొలత వస్తుంది. ఓన్లీ వన్ రెవల్యూషన్. ఎక్కడైతే పాయింట్ స్టార్ట్ చేసామో అక్కడికి చివరికి వచ్చేసరికి ఎండ్ అవ్వాలి.
అంటే ఒక రెవల్యూషనే. దీనికి నేను కట్ చేశాను అనుకోండి, ఇలా ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఆ యొక్క పాత్ని మనం డైరెక్టర్ అన్నాం. సో ఈ సర్కిల్ని రోల్ అవుతూ వచ్చే సర్కిల్ని ఏమన్నా రోలింగ్ సర్కిల్ అన్నా. ఓకే అండి, అర్థమైందా? సో ఒక రోలింగ్ సర్కిల్ ఇస్తాడు. ఈ రోలింగ్ సర్కిల్కి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పండి. ఒక సైకిల్ వీల్ అనుకోండి, లేకపోతే ఇంకేమైనా ఇలాంటి షేప్లో ఉన్నటువంటిది తీసుకొని వచ్చి ఒక కంప్లీట్ రెవల్యూషన్కి పాత్ గీయండి అని అంటాడు. ఓకే, అర్థమైంది కదా? అది ఇప్పుడు కొంచెం రాసుకోండి, కొంచెం ఎలాగిస్తాడో నోట్ చేసుకోండి. అలా ఫీల్ ఉంటాము చేసి పక్కన పెట్టి కొంచెం రాసుకోండి.